ఏపీలో బీఆర్ఎస్ పార్టీని చూసి ప్రజలు చీదరించుకుంటున్నారని భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి అన్నారు. మాజీ మంత్రి జగదీష్ రెడ్డి పార్టీ ఫిరాయింపుల గురించి మాట్లాడడం దయ్యాలు వేదాలు వల్లించినట్లుందని ఎద్దేవా చేశారు. ఇక పార్టీ ఫిరాయింపులకు తెరలేపిందే మాజీ సీఎం కేసీఆర్ అని స్పష్టం చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని విద్యుత్ సంక్షోభం వైపు నెట్టివేసే ప్రయత్నం చేసిందంటున్న అనిల్ కుమార్ రెడ్డితో మా ప్రతినిధి హరీష్ ఫేస్ టు ఫేస్. ప్రస్తుతం మనతో పాటు భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి గారు. సార్, ప్రధానంగా ఏదైతే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కూడా చేరికల పరంపర కొనసాగుతుంది. కాంగ్రెస్ పార్టీలో పెద్ద ఎత్తున చేరికలు ఎమ్మెల్యేలు వస్తున్న నేపథ్యం అనేది ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మాజీ మంత్రులు కావచ్చు విమర్శలు చేస్తున్న పరిస్థితి. కాంగ్రెస్ పార్టీ ఫిరాయింపులకు పాల్పడుతుంది. ఒకవైపు రాజ్యాంగ పరిరక్షణ పేరుతో ఒకవైపు ఉంటూ పార్టీ ఫిరాయింపులకు పాల్పడుతుందని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి కావచ్చు, కేటీఆర్ కూడా ఇట్లాంటి విమర్శలు చేస్తున్నారు. మీరు ఎలా ఏం చూస్తున్నారు? వాళ్లకు ఆ విమర్శలు చేసే హక్కు జగదీష్ రెడ్డికి గానీ టీఆర్ఎస్ నాయకులకు ఎవరికి కూడా లేదు. ఎందుకంటే ఈ చేరికలు అనేది ఫిరాయింపులు అనేది ప్రోత్సహించి తెలంగాణలో ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసిందంటే టీఆర్ఎస్. నాటి ఆంధ్రప్రదేశ్ నుంచి మొదలు పెడితే తెలంగాణ రాష్ట్రం వరకు కూడా ఏర్పడ్డాక కూడా ఎవ్వరు ఎప్పుడు ఏ ముఖ్యమంత్రి ఇట్లాంటి చేరికలను ప్రోత్సహించలేదు. ఇది కేసీఆర్ గారు చేసిన గొప్ప ఘనకార్యం. ఆయన రాజ్యాంగాన్ని తూట్లు పొడుస్తూ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే కార్యక్రమం ఆయన చేసిండు. ఈ జగదీష్ రెడ్డి కూడా మా నల్గొండ జిల్లాలో ఉన్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలను గెలిచిన అతి కొద్ది మందిని కూడా అంటే ప్రతిపక్షం అనేది ఉండొద్దు అనే కార్యక్రమం నాటి చేసిండు. 88 మంది ఎమ్మెల్యేలు గెలిస్తే ఇంకా అవసరం ఉండేనా? ఏమన్నా బుద్ధి జ్ఞానం ఉండాలి. అంటే ప్రతిపక్షం అనేది ఇక 10-20 మంది కూడా ఉండొద్దు, వాళ్ళని కూడా తీసేసుకోవాలి. ఎవడు ఉండొద్దు, మేము చెప్పింది ఎవరు లాగా నడవాలి. రాజరికమే చేసిండు ఆయన. చేర్చుకొని అట్లాంటి పరిస్థితి తీసుకోవచ్చు, ఎవరు ప్రశ్నించొద్దు అన్నట్టు చేసి మరి ఏలిన పరిస్థితి కేసీఆర్ది. ఈ రోజు ఒక్కటి చెప్తా ఉన్నాం. నాడు ఇది టీఆర్ఎస్ గెలిచినాక ఉన్న కొద్ది మందిని కూడా చేర్చుకుంటూ మళ్ళీ పార్లమెంట్ ఎన్నికలు అయినప్పుడు నాడు అపోజిషన్ కు మళ్ళీ ప్రజలు ఆదరించారు. భారతీయ జనతా పార్టీ గెలిచింది, కాంగ్రెస్ గెలిచింది. 2-3 స్థానాలలో కాంగ్రెస్ ఇంకా గెలిచే అవకాశం ఉండే. ఓకే, అంటే దాదాపు మెజారిటీ సీట్లు ప్రతిపక్షానికి వచ్చే పరిస్థితి ఉండే ఆ రోజు. ఓకే, ఆల్మోస్ట్ సగం కూడా గెలిచినాం. ఈ రోజు అసెంబ్లీ ఎన్నికలు అయినాక మాకు 64 సీట్లే వచ్చినాయి. అంటే పెద్ద గొప్ప మెజారిటీ కాదు, అయినా గెలిచినాం, ప్రభుత్వానికి వచ్చినాం. ఓకే, సో ఈ రోజు ప్రజాస్వామ్య పాలన వచ్చింది. పార్లమెంట్ ఎన్నికల్లో మళ్ళీ నాటి కేసీఆర్ లాగా కాకుండా ఈ రోజు అత్యధిక స్థానాలు మళ్ళీ గెలిచినాం. మరి ఈ రోజు 38 సీట్లే ఉన్నది. ఇది టీఆర్ఎస్ అంటే ప్రధాన ప్రతిపక్షం అన్నట్టే కదా అసెంబ్లీలో. మరి వాళ్ళు ఒక సీట్ అన్న గెలిచినరా? ఎంపీ ఒక్క సీట్ కూడా గెలవలే కదా. 10-12 సీట్లలో డిపాజిటే పోయింది. అంటే వాళ్ళు మొత్తము ప్రజలు చీకొట్టి, ప్రజల ఆదరింపు లేదు. వాళ్ళని ఇంటికి పంపించారు, టీఆర్ఎస్ పార్టీని బొందబెట్టిండ్రు. ప్రజలు ఆదరిస్తలేరు. అందులో మిగిలిపోయిన ఎమ్మెల్యేలు కూడా ఆ పార్టీ మీద నమ్మకం పోయింది. మా పరిస్థితి అట్లా లేకుండా అసెంబ్లీ ఎన్నికలు అయినాక మమ్మల్ని ఆదరించిండ్రు ఆ రోజు. ఓకే, సో ఈ రోజు మీకు ఆదరణకరమైంది, ప్రజలు చీకొట్టిర్రు, ఇంటికి పంపించారు. ఈ రోజు నాయకులకు కూడా ఆల్టర్నేట్ లేదు. ఇంకోటి కూడా ఈ రోజు ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ప్రభుత్వం ఇంకా స్ట్రాంగ్ గా ఉండాల్సిన అవసరం ఉంది. ప్రజలకు మేలు చేసే కార్యక్రమం, మేము చేసే 6 గ్యారెంటీలు కానీ అనేక కార్యక్రమాలు చేయాల్సిన అవసరం ఉంది. మీరు చేసి మొత్తం అప్పులలో ముంచారు. 64,000 కోట్ల అప్పు 2014 ఉంటే 7 లక్షల కోట్లకు తీసుకొచ్చారు 2024 వరకు. అంటే మేము అప్పులు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఏది ఆర్థిక పరిస్థితి చక్కదిద్దాల్సిన అవసరం ఉంది. మోదీకు రైతు రుణమాఫీ చేయాల్సిన అవసరం ఉంది. ఆగస్టు 15 లోపల మా ముఖ్యమంత్రి గారు చేస్తూ పేదవాళ్ళకి ఇండ్లు కట్టియాలి, 10 ఏళ్ల పాటు ఇండ్లు కట్టియాలి మీరు. సో ఇట్లాంటి కార్యక్రమాలు ఉన్నాయి. అప్పులు కట్టాలి, వాపసు కట్టాలి. ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం మీరేం అప్పులు చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక మేము 31,000 కోట్ల అప్పు వాపసు కూడా కట్టి. సో ఇది కాంగ్రెస్ చేసే కార్యక్రమం. యాదాద్రి థర్మల్ ప్లాంట్ కి సంబంధించి కూడా టెండర్లు పిలవకుండానే దాన్ని BHEL ఒక కంపెనీకి కట్టబెట్టింది. దీంట్లో అవకతవకలు పవర్ కమిషన్ వేసింది రాష్ట్ర ప్రభుత్వం కూడా. ఆ కమిషన్ కి విచారణ చేసే అర్హత లేదని కూడా మాజీ సీఎం కేసీఆర్. ఇది కేసీఆర్ ఈ రోజు కేసీఆర్ కు రాజ్యాంగ వ్యవస్థలు అంటే నమ్మకం లేదు. అసెంబ్లీకి రావాల్సిన ముఖ్యమంత్రి వచ్చిండా అంటే అసెంబ్లీని ఫేస్ చేసే ధైర్యం కూడా లేదు ఈ ముఖ్యమంత్రికి. అసెంబ్లీని ఫేస్ చేయడు, అసెంబ్లీకి రాడు. ఎల్ నరసింహారెడ్డి కమిషన్, జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి గౌరవనీయులు వారి ఆ కమిషన్ కూడా అంటే ఓ నీతి నిజాయితీ గల వ్యక్తి అయితే పవర్ పర్చేజ్ అగ్రిమెంట్స్, ఇది విద్యుత్ శక్తి కొనుగోలు అగ్రిమెంట్స్ లా ఏమి అవకతవకలు లేవంటే నువ్వు వచ్చి ఫేస్ చేయాల్సిన అవసరం ఉండే. 24 మందిని పిలిస్తే అందరూ వచ్చారు, నువ్వెందుకు రావు? నువ్వు కూడా రావాలి కదా. వచ్చి నువ్వు అన్ని కూడా దానికి సంబంధించిన సంజాయిషి ఇచ్చుకునేది నువ్వు. అంటే నీకు అవకాశం, మంచి అవకాశం ఉండే. అంటే చెప్పుకునే ధైర్యం లేదు, ఎందుకంటే తప్పులు చేసినావు కాబట్టి. ఈ రోజు పవర్ పర్చేజ్ అగ్రిమెంట్స్ లా బయట ఛత్తీస్గఢ్ కానీ ఇతర రాష్ట్రాల నుంచి కొనుగోలు చేసినప్పుడు ఓపెన్ యాక్సెస్ లో ₹2, ₹3, ₹3.5 అంటే టైం బట్టి దొరుకుతుండే. ఈయన 8, 10 రూపాయలకు కూడా పవర్ కొన్నారు. అంటే ఈ ప్రజల సొమ్ము నాదేం పోతుంది, అప్పులు తెద్దాం కడదాం అన్నట్టు
చెప్తూ చేసిన ఘనకార్యం కేసీఆర్ చేసిండు. ఒక్క పవర్ పర్చేజ్ అగ్రిమెంట్స్ ని 6,000 కోట్లు తెలంగాణ రాష్ట్రాన్ని ముంచిండు. తెలంగాణ ప్రభుత్వం అంటే తెలంగాణ ప్రజల సొమ్ము 6,000 కోట్లు పవర్ పర్చేజ్ అగ్రిమెంట్స్ లో దుర్వినియోగం చేసి అట్లాంటి ఘనకార్యాలు కేసీఆర్. ఆయన గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మాట. భువనగిరికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ కంచుకోటగా మారింది. ఎంపీ కావచ్చు, ఎమ్మెల్యే, ఇప్పుడు ఎమ్మెల్సీ. ఇంకా ఎవరు రాబోతున్నారు? బీఆర్ఎస్ పార్టీని ఎవరెవరు వీడబోతున్నారు? ఇంకా చేరికలు ఎలా ఉండబోతున్నారు? అంటే భువనగిరిలో ఇక మాకు అంటే యాదాద్రి భువనగిరిలో మా ఉన్నాయి బేసికలీ రెండే మెయిన్ కాన్స్టిట్యూన్సీ. ఒకటి ఆలేరు, ఒకటి భువనగిరి. ఇద్దరం కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉన్నాం. పక్కకు మునుగోడు కూడా 2 మండలాలు మాకుంటాయి, మిగతా అటు నల్గొండ దిక్కుంటాయి, ఉమ్మడి అటు నల్గొండ జిల్లా ఉంటాయి. కాబట్టి అక్కడ మాకు రాజగోపాల్ రెడ్డి గారే ఆయన కూడా ముందుండి ఎంపీకి సంబంధించి ఆయన ముందుండి ప్రచారం చేసి ఎంపీని గెలిపించడంలో ప్రధాన పాత్ర పోషించడం. అక్కడ తుంగతుర్తి దిక్కు, తుంగతుర్తి రెండు మండలాలు మాకుంటాయి. సో ఆ విధంగా పూర్తిగా కాంగ్రెస్ ఉంది. ఇక మాకు ఆడ చేరికలు అనేది మాకు యాదాద్రిలో అవసరం లేదు. ఏదైతే బీఆర్ఎస్ ఎమ్మెల్యే వైల శేఖర్ రెడ్డికి సంబంధించి కూడా కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు, మళ్ళీ వెళ్ళారు. ఇట్లాంటి నేతలు ఎవరైనా టచ్ లో ఉన్నారా? ఇక్కడ రాబోతున్నారు? మాకైతే ప్రస్తుతం అట్లాంటి పరిస్థితి అయితే లేదు. చేరికలకు సంబంధించి స్ట్రాంగ్ గా ఉన్నాం. ఈ చేరికలు అనేది కూడా అక్కడ స్థానిక పరిస్థితులను కూడా చూడాల్సిన అవసరం ఉంది. మేము కూడా గ్రామాలలో అక్కడక్కడే చేర్చుకున్నాం. అంటే వెరీ ఫ్యూ ప్లేసెస్ వేర్ అక్కడ స్థానికుడిని ఒక వ్యక్తిని చేర్చుకున్నప్పుడు స్థానికంగా కూడా వాళ్ళ ఉనికి పోకుండా, వాళ్ళకి ఇబ్బంది కలగకుండా పార్టీలో చేర్చుకునే కార్యక్రమం చేస్తాం తప్పితే స్థానికంగా ఉన్న వాళ్ళకి ఇబ్బంది పెట్టి ఏదో చేసే కార్యక్రమం అయితే లేదు. ఏదో అతి కొద్ది 34 గ్రామాలు మండలాలు ఉంటే 3-4 గ్రామాలలోనే చేరికలు చేసుకున్నాం. అది అక్కడ పరిస్థితులను బట్టి, అవసరాన్ని బట్టి ముఖ్య నాయకుడు ఉంటున్నాం. అక్కడ ఉన్న వాళ్ళకి ఎవరికి ఇబ్బంది కలగకుండా అన్ని మాట్లాడినాకనే చేస్తాం. ఆ విధంగా అంతా డెమోక్రటిక్ వేళ చేరికలు కానీ ఇవన్నీ కూడా చేస్తా ఉంది. రైట్. అదే పవర్ కమిషన్లకు సంబంధించి కూడా మాజీ సీఎం అవకతవకలకు పాల్పడకుంటే అక్కడ అసెంబ్లీ కావచ్చు, విచార కమిషన్ ముందు కూడా ఎందుకు హాజరవ్వాలని ప్రశ్నిస్తున్న నేపథ్యం అనేది. ఇక ఏదైతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా అక్కడ బీఆర్ఎస్ పార్టీలో విధానాలు కావచ్చు, పార్టీకి సంబంధించిన ప్రాధాన్యత లేకపోవడం వల్లే బీఆర్ఎస్ పార్టీని వీడి కూడా కాంగ్రెస్ ఆ పార్టీ ఎమ్మెల్యే అంతా కూడా కాంగ్రెస్ పార్టీలో